మన జీవితాలని ఇలా కొనసాగించుకుంటూ పోతున్నాం అంతే. మన జీవితాన్ని దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకున్నది ఇది కాదు. మన జీవితాల్లో దేవుడు వెలుగులు నింపాలనుకుని పరలోకమందున్న దేవుడు చింతిస్తున్నాడని తన కొడుకుని ఈ భూమి మీదకి పంపించాడు. మన జీవితాలు మార్చుకుని ఆయన ఎదురు నిలబడాలనుకుని వాక్యానుసారమైన బ్రతుకులు మనం బ్రతుకుతాం అనుకుని ఎంత తాపత్రయపడినా మన జీవితంలో ఏ విషయంలో కూడా కనీసం చింతపడమేటండి. ఇంతమంది జీవితాలు మార్చుకోవాలనుకుని తాపత్రయపడుతున్న పరిస్థితుల్లో మనుషులు చెప్పినా వినలేదని ప్రకృతే స్పందించింది కదా. ఇంకా మనలో మార్పులు రాకపోతే ఇంకెలాగా మన జీవితాల్లో మార్పు రాకపోతేనే. ఎంతోమంది చూడండి, మీకు తెలియడం లేదు, చనిపోతున్న చివరి క్షణాల్లో ఉంటున్నటువంటి వ్యక్తులు క్రైస్తవ కుటుంబాల్లో చాలామంది ఉంటారండి. ఇంతమందిని చూశాను. చివరి క్షణాల్లో వారు చేస్తున్న పని తెలుసా? కన్నీళ్ళు పెట్టుకుని ఏడుస్తున్నారండి. వాళ్ళు బ్రతుకున్నంత వరకు, ఆరోగ్యం ఉన్నంత వరకు నా దేవుని మాట వినలేదు, నా దేవుని కోసం ఏమీ బ్రతకలేదు, నా దేవుని గురించి బ్రతుకుదాం అనుకున్నటువంటి తపన ఆ రోజు నాకు రాలేదు. మంచం మీద పడిన తర్వాత నిజం అర్థమైంది, బ్రతుకుదామంటే ఓపిక లేదు, సత్తువు లేదు, కనీసం నా బ్రతుకు బాగోలేదు, ఈ రోజు నా జీవితంలో చస్తే నేను ఎక్కడికి పోతున్నాను ప్రశ్నతో వాళ్ళ జీవితాలు ముగించుకున్నారు కన్నీళ్ళతో. ఏమర్థమవుతుంది మనకి? తెచ్చుకుంటున్నాం, తింటున్నాం, వెళ్ళిపోతున్నాం, అంతే నా జీవితం. ఇదే దేవుడు నీ నుంచి నా నుంచి కోరుకున్నదే. అలా బ్రతకాలనుకుంటే పశువు బ్రతుకుతుంది, మనం కూడా బ్రతుకుతున్నాం కదా. రెండేళ్ళకి ఏదో తేడా ఉండాలి కదా. మన మనుషులం కదా, దేవుడు సృష్టించిన సృష్టిలో ఒక అమూల్యమైన విలువ కలిగిన వ్యక్తులం కదా. మన బ్రతుకుల్లోనే మార్పు లేకపోతే ఎలాగండి? మన జీవితంలోనే మార్పు రాకపోతే ఎలాగా? మన జీవితంలో దేవుడు అవకాశం ఇస్తున్నాడు కదా. అవకాశం నేను అడుగుతుంది కదా మారమని. అంటే ఆయన ప్రేమ మాటి మాటికి చూపిస్తున్నాడు. లోకు అయిపోయిందా మనకి? మనలో సినిమాలు చూడడం మానలేదు, ఇంకా టీవీలు చూడడం, ఇంకా సీరియల్ చూడడం మానలేదు, బూతులు అబద్ధాలు మానలేదు, మన వ్యభిచారపు క్రియలు మానలేదు, అసూయ స్వార్థాలు మానలేదు. ఇవన్నీ మనం హృదయంలో పెట్టుకుని చస్తే ఎక్కడికి పోదాం అనుకుని, ఎక్కడికి వెళ్ళిపోదామని ఇన్ని రోజులు బ్రతికింది ఇంతకేనా? మనం క్రీస్తు గురించి ప్రతిసారి బోధలు వినపడుతున్నాయి. ఆ బోధలు నీకు ఏదో ఆహ్లాదంగా ఉండడానికి వినిపించడం లేదు. ఆ బోధలు నీ జీవితంలో ఒక మార్పుని రప్పించడానికి చెబుతున్నటువంటి బోధలో ఏమర్థమవుతుంది మనకి? ఇన్ని మాటలు వినబడుతున్నప్పుడు దేవుడు ఆలోచన, దేవుడు బాధ ఏటో, దేవుడు కన్నీళ్ళటో మనం అర్థం చేసుకోవాలండి. మన బ్రతుకుల్లో మూర్ఖత్వంతో వెళ్ళిపోయే పరిస్థితి వచ్చిందంటే చాలామంది మూర్ఖత్వంతో వెళ్ళి జీవితాలు పాడు చేసుకున్నారు. కేవలం నమ్ముకుంటే పరలోకం వచ్చేదండి మనకి. పరలోకం గురించి వారి జీవితాలు త్యాగం చేసినటువంటి భక్తుల్ని చూడండి. దేవుని మాట నిలబెట్టుకోవాలని, దేవుని మాట యథార్థంగా ఉండించుకోవాలని వాళ్ళు చేసినటువంటి ప్రయత్నాలు ఇంతంతా కాదు. వాళ్ళ ప్రయత్నాలు ఎంతో ప్రయత్నాలు చేశారంటే ఆ ప్రయత్నాలు చూస్తూ ఉంటే గుండె తరుక్కుపోయే పరిస్థితిలో ఉంటుంటుంది. నిజంగా మనకు అర్థం కావాలి ఈ విషయాలన్నింటినీ. పరలోకమందున్నటువంటి దేవుడు ఈ రోజు కూడా మనం కోరుకునేది తెలుసు. ఇదిగో మీ విశ్వాస జీవితం స్థిరంగా ఉండాలంటే మీరు చేయవలసిన పని ఏదైనా ఉన్నదని అడిగితే, నీతిమంతుల్ని హేబేలు మొదలుకొని జకరియా వరకు ఎవడన్నా మారమని చెబితే చంపేస్తున్నారంటండి. చూసారు? మారండ్రా అని చెబితే చంపుతున్నారట. మారమని చెబుతుంటే ఈ రోజు కూడా కక్ష కడతా ఉంటుంటారు. వాడు కోరుకునేది తెలుసా? వాడు ఉండకూడదని కోరుకుంటారు. మారండి అని చెప్పేవాడు సమాజానికి ఇష్టం ఉండడండి. మారండి అనుకుని చెప్పేవాడిని చంపేవాళ్ళు ప్రవక్తలను పంపించని చంపారు. మీ బ్రతుకులు మార్చుకోమని ఎంతోమందిని చెప్పారు, వాళ్ళని చంపారు. మీ బ్రతుకులు మార్చడానికి వచ్చే ప్రతి ఒక్కరిని చంపేస్తున్నారు అనుకుని పరలోకమందున్న దేవుడి కుమారుడే ఈ భూమి మీదకి వస్తే మన బ్రతుకులు మార్చుకుంటామేమో అనుకుని పరలోకమందున్న దేవుడి కుమారుడే వైభవాన్ని విడిచిపెట్టి భూమి మీదకి వచ్చేటండి. వైభవాన్ని విడిచిపెడితే ఏం చేశారు తెలుసా? కర్కశంగా చంపేశాం. మనం చంపేమని మీరు అనుకోవచ్చు. మన పాపాలు కాదా ఆయన చంపుతా? మనం చేసిన దోషక్రియలు కాదా ఆయన చంపుతా? ఇప్పుడు ఎలాంటి పరిస్థితుల్లోనే మన జీవితం ఎలా ముగిసిపోయిందంటే అది గల కారణం ఏంటి చూడండి ఒకసారి. మనకేమర్థమవుతుంది? క్రీస్తు మనతో కన్నీళ్ళు పెట్టుకుని మాట్లాడుతున్నటువంటి మాట ఆలోచించండి ఒకసారి. ఇక్కడ ఏమని మాట్లాడుతుందో తెలుసా? ఏ మంచి వ్యక్తి మీకు మంచి చెప్పినా వాడిని చంపాలనుకునే తపనతోటి, కసితోటి రగిలిపోయేది తప్ప మా బ్రతుకులు మార్చడానికి వచ్చినటువంటి దిక్సూచులని మన బ్రతుకుల్లో ఒకరిని నార్మల్గా మనం పెట్టుకోలేకపోయామంటండి గోల్. కానీ మన జీవితాలు చెబుతున్నాడు ఇప్పుడు క్రీస్తు బాధపడుతూ. ఆ రోజు హేబేలు రక్తం మొదలుకొని ఈ రోజు వరకు కూడా మీరు చంపుతూనే కూర్చున్నారా? ఎవరిని వదిలేశారు మీరు? మన జీవితాలు మార్చాలనుకున్న క్రీస్తుకి సిలువేసినటువంటి దినాలు ఇవి. అలాంటి బ్రతుకులు బ్రతుకుతున్న కర్కశమైనటువంటి జీవితాల మధ్యకు వచ్చాడండి క్రీస్తు మన బ్రతుకులు మార్చాలని. ఇంకా మనకు అర్థం కాకపోతే ఇంకెలాంటి చెప్పండి. ఇంకా